కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారంలో నేడు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీంతో ఈ కేసులో హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే అనుసరించవలసిన తదుపరి చర్యలపై ఆ పార్టీ కీలక నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీ వెళ్లారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న నేతలు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు దామా శేషాద్రి నాయుడు, ఆర్యమ సుందరంతో విడివిడిగా సమావేశం అయ్యారు. తొలుత దామా శేషాద్రి నాయుడును ఆయన ఆఫీసులో కలిశారు. దాదాపుగా అరగంటకు పైగా సాగిన ఈ మీటింగ్లో కాళేశ్వరంపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అనుసరించవలసిన అంశాలపై చర్చించి న్యాయ సలహా తీసుకున్నారు. సాయంత్రం మరో సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరంతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ప్రస్తుతం హైకోర్టులో వేసిన పిటిషన్, స్పీకర్ తీర్పు, ఇతర అంశాలపై చర్చించారు. వచ్చే నెల 6న ఈ కేసు మరోసారి విచారణకు రానున్నందున స్వయంగా వాదనలు వినిపించేందుకు రావాలని ఆయనను కోరారు. కాళేశ్వరం కేసులో ఇవాళ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఇందులో ప్రతికూల తీర్పు వస్తే మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి హరీష్ రావు, వినోద్ రావు, దామా శేషాద్రి నాయుడుతో చర్చలు జరిపారు. కాగా కేసీఆర్ ఆదేశాలతో హరీష్ రావు, వినోద్ రావు ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నేతల హస్తిన పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడంతో కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లినట్లుగా పార్టీ శ్రేణులు తెలిపారు. అయితే ఈ పర్యటనలో కేవలం న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు అడ్వకేట్లనే కాకుండా పలువురు రాజకీయ నేతలతో కూడా హరీష్ రావు, వినోద్ కుమార్లు సమావేశమైనట్లు ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బ్యారేజ్ల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ని సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ల బెంచ్ విచారణను తొలుత ఈ నెల 8కి వాయిదా వేసింది. అనంతరం తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాగా హరీష్ రావు తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలోని చట్టబద్దమైన ఉల్లంఘనపైన తాము ప్రశ్నిస్తున్నాము అన్నారు. సహజ న్యాయ సూత్రాలను కమిషన్ పాటించలేదు అన్నారు. విచారణకు హాజరు కావాలి అంటూ కమిషన్ ఇచ్చిన నోటీసులని ఒకేలా ఉన్నాయి అన్నారు. ఈ వాదనలపై అధికారుల తరఫు న్యాయవాదులు జె రామచంద్రరావు, తరుణ్ జి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షిగా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు అన్నారు. నిందితులకు సోకాజ్ నోటీసు జారీ చేయవలసి ఉంటుంది అన్నారు. విధి విధానాలను పాటించని కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వెలువరించవలసి ఉంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. లక్ష్మి, కాళేశ్వరంపై నేడు హైకోర్టులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఒక్కసారిగా అయాలట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లడం జరిగింది. హరీష్ రావుతో పాటు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా పార్టీ సీనియర్ నేత అయినటువంటి వినోద్ కుమార్ కూడా ఢిల్లీలో మకాం వేయడం జరిగింది. ఒకవేళ ఈ రోజు కాళేశ్వరంపై కూడా తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రం తమ యొక్క నిర్ణయాలపై అక్కడ ఎస్ఎల్పీలో కూడా సుప్రీంలో ఎస్ఎల్పీకి న్యాయ నిపుణులతో చర్చలు జరిపించే కూడా రెడీగా ఉన్నట్టు, సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు అంటే ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా దీనిపై సమాలోచనలు, అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పై సుదీర్ఘంగా విచారణ చేసినటువంటి సిపి ఘోష్ నేతృత్వంలో జరిగినటువంటి దాంట్లో ఈ రోజు తీర్పు కూడా వెలువడించిన నేపథ్యంలో మాత్రం ఈ రోజు జరిగింది. కాబట్టి కాళేశ్వరం కేసులో చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, దాంతో పాటు చీఫ్ జస్టిస్ మొయినుద్దీన్ ద్విసభ్య ధర్మాసనం కూడా తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతికూలంగా వస్తే ఓకే, ఒకవేళ మరుసటి రోజు కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని కూడా బీఆర్ఎస్ డిసైడ్ కూడా అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి హరీష్ రావు, అదేవిధంగా వినోద్ రావు కూడా సీనియర్ నేత, సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శేషాద్రి నాయుడుతో
వీరితో చర్చలు కూడా జరపడం జరిగింది. కేసీఆర్ ఆదేశాలతో కూడా వీరు అంతా కూడా ఢిల్లీకి వెళ్లి సమాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై కూడా చర్చలు జరిపిన అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైతే వెళ్ళినటువంటి ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో అస్థిర పర్యటనపై కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడంతో కాళేశ్వరం న్యాయ నిపుణులతో కూడా మొత్తం కూడా చర్చలు జరిపేందుకే బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్లారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం బ్యారేజ్ నిర్వహణ కావచ్చు, నిర్వహణలో జరిగిన అవకతవకలపై కూడా జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ నియమిస్తూ కూడా 2024లో మార్చి 14 జారీ చేసి